హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షను చేపట్టారు. 11 రోజుల పాటు పవన్ కళ్యాణ్ ఈ దీక్షలో కొనసాగనున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పుడే ఎందుకు వారాహి అమ్మవారి దీక్ష చేపట్టారు అనే దానిపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. మరి అసలు వారాహి అమ్మవారి దీక్ష అంటే ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి భక్తుడు. అందుకే ఎన్నికల ప్రచారం కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన రథానికి కూడా వారాహి అని పేరు పెట్టుకున్నారు. అలాగే ఎన్నికల ప్రచారానికి కూడా వారాహి విజయభేరి యాత్ర అని నామకరణం చేశారు. ఇక ఎన్నికల్లో జనసేన గ్రాండ్ విక్టరీ కొట్టడం, ఆ పార్టీ నేతలు పోటీ చేసిన ప్రతి చోట గెలవడం మనందరికీ తెలిసిన విషయమే. ఇక వారాహి అంటే అర్థమేంటో తెలుసుకుందాం. వారాహి దేవిని దుర్గామాత స్వరూపంగా భావిస్తారు. దుర్గాదేవికి ఉన్న 7 రూపాలలో వారాహి మాత రూపం ఒకటి. రక్తబీజులు, అంధకాసురులు వంటి రాక్షసులను సంహరించిన దేవతగాను వారాహి మాతను చెప్పుకుంటారు. మరికొన్ని గ్రంథాలలో లలిత పరమేశ్వరీ దేవి సర్వసైన్యాధ్యక్షురాలే ఈ వారాహి దేవతగా పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడే వారాహి అమ్మవారి దీక్ష చేపట్టడానికి కూడా కారణం ఉంది. వారాహి అమ్మవారి దీక్షను సాధారణంగా జ్యేష్ఠమాసం చివరిలో లేదా ఆషాఢమాసం ప్రారంభంలో స్వీకరిస్తూ ఉంటారు. అలాగే ఈ ఏడాది వారాహి నవరాత్రులు జూలై 6 నుంచి జూలై 14వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ వారాహి అమ్మవారి దీక్షను చేపట్టడానికి కూడా పలు కారణాలు ఉన్నాయి. ఏ వ్యక్తి అయినా జీవితంలో ఎదుగుతున్న సమయంలో దృష్టి దోషం కలుగుతుంది. అలాంటి దిష్టి దోషాలు, పిశాచ పీడ భయాందోళనలు తొలగడానికి వారాహి మాత దీక్ష ఉపయోగపడుతుందని పురాణాలు చెబుతున్నాయి. వారాహి నవరాత్రుల సమయంలో వారాహి దేవిని పూజించడం ద్వారా సమాజంలో కీర్తి, గుర్తింపు, తలపెట్టిన పనిలో విజయం సాధించవచ్చని పెద్దలు చెబుతూ ఉంటారు. 2 పూటలు మాత్రమే ఆహారం స్వీకరిస్తూ నేలపైనే పడుకుంటూ అమ్మవారిని పఠిస్తూ ఈ దీక్షను ఆచరిస్తారు. జనసేనాని పవన్ కళ్యాణ్ కొత్తగా డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో పాలనలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ప్రజలకు మంచి జరిగేలా చూడాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఈ దీక్షను చేపట్టినట్లు తెలుస్తుంది.